వాళ్ళు చెప్తున్న ఇతర క్రెడిట్లు పుష్కరాలు చేసాం అంత ఘనంగా నిర్వహించాం. ఈ పుష్కరాలు నిన్న విన్నాను టీవీలో 4 ఈవెంట్లు అంట. ముఖ్యమంత్రి ఈవెంట్ వరల్డ్ ఏంటి, ఈవెంట్ ఏంటి కానీ భాష ఏంటిది? ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంది 4 ఈవెంట్లు వచ్చి దిగ్విజయం చేశారండి. ఈవెంట్ అనగానే ఇప్పుడు మేనేజ్మెంట్కి ఇస్తే సరిపోయి కదా. ఈవెంట్ మేనేజ్మెంట్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే డబ్బులు ఇస్తే చేస్తారు. 10 రూపాయలకి నువ్వు వచ్చి 100 రూపాయలు ఇస్తున్నావు. 100 రూపాయలు ఇచ్చినప్పుడు దాన్ని చేయడానికి ఏమొచ్చి అయినప్పుడు కూడా అక్కడ 40 మంది ప్రాణాలు పోయాయి. పుస్తకాలు గొప్పగా ఎలా చెప్పుకుంటాడు ఆయన? 40 మంది ప్రాణాలు ఆయన వల్ల పోతే అది ఈవెంట్ అనే భాష వాడి ఈ రోజు కూడా ఒకరి మీద చర్య తీసుకోకుండా ఈవెన్ అక్కడ ఉన్న అధికారులను, జిల్లా అధికారులని, రెవెన్యూ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ వాళ్ళ మీద ఒక శిక్ష కూడా పాస్ చేయకంట ఈయన మీద లేకుండా ఇన్ని 2.5 సంవత్సరాలు పెట్టి జరుగుతుందంటే ఎంతకంటే ఎక్కడైనా ఘోరం ఉందండి? కారణం ఏంటి? జరిగిన తప్పుదనం ఇవాళ జరిగింది కాబట్టి ఎవరి మీద చర్య తీసుకుంటే వాళ్ళు మళ్ళీ ఏమైనా రెస్పాండ్ అవుతారేంటి, ఎక్కడైనా మాట్లాడతారంటే భయంతో నువ్వు వచ్చి ఆలోచించి చేస్తున్నావు. ఆ రోజు కృష్ణా పుష్కరాల్లో వచ్చి రాజశేఖర్ గారు వెళ్ళే, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ వచ్చి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, నేను వెళ్తే ఇంక ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన వచ్చి శ్రీశైలంలో ఆయన స్నానం ఆ రోజు పుష్కరాల్లో ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్తే ఆ రోజు వచ్చి ప్రభాకర్ రెడ్డి అని ఆయన తర్వాత పిఎస్సీ కలెక్టర్ ఉండేవారు. అక్కడ ఫుట్ బ్రిడ్జ్ చేస్తే ఫుట్ బ్రిడ్జ్ వచ్చి అది కూలిపోయింది. చనిపోయారు అర్ధరాత్రి తెల్లవారుజామున ఫస్ట్ స్టార్టింగ్లో. వెంటనే కలెక్టర్ని ఇమీడియట్ సస్పెండ్ చేశారు. ఎందుకు? ముందు యాక్షన్ ఏం చేయాలా? ఎవరిది బాధ్యత? జిల్లా కలెక్టర్ నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఇన్స్పెక్ట్ చేయలేదు, ఎందుకు చూడలేదు? ఆ తర్వాత ఒక కమిటీ చేశారు. ఆ కమిటీలో వచ్చి ఇతను వచ్చి చెప్పినప్పటికీ చూసినప్పటికీ ఈ కార్యక్రమంలో క్రౌడ్ వచ్చి అక్కడ వచ్చి 1000 మంది వెళ్ళాలి నా బెడ్ మీద, ఒకేసారి 10,000 మంది వెళ్ళిపోయారు. అక్కడ వచ్చి ఇన్స్పెక్టర్ దానివల్ల ఇది జరిగింది అవసరం ఏందని చెప్తే ఆ తర్వాత ఒక 1 నెలలు పోయిన తర్వాత మళ్ళీ అది రివోక్ చేయడం జరిగింది. అంటే ముందే యాక్షన్ అనేది ఉండాలి కదా. ఎవరి మీద ఒకరి మీద ఎవరు దాని బాధ్యులు అకౌంటబిలిటీ చేయాలి కదా. పాసిటివ్ నెంబర్స్ వచ్చి 33 చనిపోతే చాలా దారుణం. అంటే జరిగినప్పుడు నిజంగా అసలు ఒక గ్లూమ్ మొత్తం. అసలు ఇది ఈవెంట్ వచ్చి నేను గొప్పగా చేశానని చెప్పుకుంటే నిన్న వచ్చి చూసాం. ఇది ఆయన చెప్పిన భాషలో ఈవెంట్ ఈ మహిళా సదస్సు ఈవెంట్. మహిళా సదస్సు ఈవెంట్ ఏమైందండి? మొదటి రోజు వచ్చి స్పీకర్ గారు తాలూకా ఆయన గౌరవమైన స్పీకర్ సభాపతి ఆయన గురించి గౌరవపరచకూడదంటే నేను ముఖ్యమంత్రి చెప్పారు మీరు భాష జాగ్రత్తగా ఉండాలి. స్పీకర్ని మీరు బాధపడతారా, టీవీలో వచ్చి వక్రీకరిస్తారా, మిమ్మల్ని అందరినీ డబ్బించుకొనిస్తారు, నేషనల్ మీడియాని కూడా డబ్బించుకొనిస్తారంట. ఆయన మాట్లాడుతున్న మాట ముఖ్యమంత్రి స్థాయిలో పడితే నేషనల్ మీడియాని కూడా డబ్బించుకొనిస్తారు, మీ లోకల్ మీడియాని కూడా డబ్బించుకున్నారని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడొచ్చండి. అది సందర్భం అండి. డబ్బించుకోవడం అంటే నీ వ్యవస్థ ఏమైంది? నువ్వు ముఖ్యమంత్రి కదా, నువ్వు ఎందుకు దాని మీద చర్య తీసుకోవట్లేదు? అసలు నిజానికి మీడియా ఛానల్స్ ఆపేసేది గవర్నమెంట్ నుంచి ఆపేసారు. ఇంకోటి ఎప్పుడైనా ఒక అవినీతి డబ్బుతో చేస్తున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏంటి? నువ్వెందుకు దాన్ని ప్రివెంట్ చేయట్లేదు? నువ్వెందుకు దాన్ని అరికట్టలేకపోతున్నావు? ఏదో అది నీ చేతకాంతనమా? నువ్వు ఈ స్టేట్లో ఉన్నవాళ్ళు ఒక రిపోర్టర్ వచ్చి ఒక డబ్బు తీసుకొని లేకపోతే ఒక ఛానల్ వచ్చి డబ్బు తీసుకొని ఇంకో దీని మీద చేస్తున్నప్పుడు డబ్బు తీసుకుని నీ వ్యవస్థ ఏమైంది? నిర్వహణ అయిపోయిందా? అది అవాస్తవం అనేది అది ప్రతిపక్షం ఆరోపించాలి. ఎందుకంటే మా దగ్గర వచ్చే వ్యవస్థ లేదు కాబట్టి మేము చెప్తే కూడా మా మాట వినడు కాబట్టి. నా పేరు డొక్కా మాణిక్యవరప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-9 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని ఐ డ్రీమ్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.